ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. సో ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే 100 కోట్లు హీరోలకి ఇస్తున్నారు, 100 కోట్లు ఇస్తున్నారు మాకు పెంచడానికి మీకు నొప్పి అని ఎలా పాయింట్ రైస్ చేస్తున్నారో అటు నుంచి కూడా కొన్ని నిందలు వచ్చినాయి. ఏంటంటే మీరు 3 లక్షలు 2 లక్షలు 1000 రూపాయలు 2000 సంపాదించుకునే ఒక డైలీ వేజ్ ఎర్నర్కి 3 లక్షలు 2 లక్షలు మెంబర్షిప్ కోసం తీసుకోమంటే ఎలా కడతాడు అని చెప్పి వాళ్ళు ఒక పాయింట్ రైస్ చేస్తారు. సో దీన్ని ఎలా చూడాలి అంటే ఇప్పుడు మనం కింద లెవెల్ మీరు అన్నట్టు పాపం డైలీ వేజ్ ఎర్నర్ చూసుకుంటే వాళ్ళకి పాపం జాబ్ సెక్యూరిటీ లేదు, వాళ్ళకి ఏమీ రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ రాదు, జాబ్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు, వాళ్ళకి రేపు పొద్దున్న ఏమన్నా ఫిజికల్గా వాళ్ళు ఫిట్ కాకపోతే బయటికి వెళ్ళిపోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు ఎన్నో కళలతో ఎన్నో ఆశలతో. బట్ పైన వాళ్ళని చూస్తే కొంతమంది ఏంటంటే వీళ్ళు పెట్టిన రూల్స్కి డిమాండ్స్కి సడన్గా ఇలా చేస్తున్న దానికి గుత్తాధిపత్యం నడుస్తుంది, వీళ్ళ రాజ్యం నడుస్తుంది, వీళ్ళు ఇలా చేస్తున్నారు, దీన్ని కొంచెం వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు అనేది ఒకటి వింటున్నాం. సో ఏ కోణంలో చూడాలంటే వీళ్ళని చూసి జాలిపడాలా, వీళ్ళందరినీ చూసి పాపం అనిపిస్తుంది, వీళ్ళని చూస్తేనేమో కొన్ని సడన్గా డెసిషన్స్ తీసుకోవడం లేదంటే వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం. ఈ 3 లక్షలు 2 లక్షలు అనేది కూడా చాలా పెద్ద పాయింట్గా రైస్ చేశారు. బికాస్ అంత పే చేయాలంటే ఎలా పే చేస్తాడు అనేది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇది ప్రతి ఇండస్ట్రీలో కూడా ఉన్న ఆస్పెక్ట్ ఏంటంటే ఆల్రెడీ ట్రైన్లో కూర్చున్నవాడు ఎవరైనా జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కుతుంటే వాళ్ళని రెసిస్ట్ చేస్తారు, సీట్ ఎక్కడ ఉంది మీరు రావద్దని చెప్పి వాళ్ళు రానివ్వరు. బట్ అదే వాళ్ళు ప్లాట్ఫామ్ మీద ఉంటే ఫైట్ చేస్తారు, మేము కూడా టికెట్ కొనుక్కున్నాం మాకు కూడా స్పేస్ ఇవ్వాలి అనేది అడుగుతాం. మళ్ళీ అతను ట్రైన్ మొత్తానికి సీట్ సంపాదించుకుంటే నెక్స్ట్ స్టాప్లో ఇదే బిహేవియర్ చూపెడతాడు, ఎలా వస్తారండి అనేది. అందుకే నేను అంటున్నాను మీరు ఏ సైడ్ కూర్చున్నారన్న దాన్ని బట్టి మీ ఆర్గ్యుమెంట్స్ మారిపోతాయి, మీ వాల్యూ సిస్టమ్ మారిపోతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి వెళ్ళటం అనేది ఒక డిసిప్లిన్ ఇది కాదు, కాబట్టి ఇంత ఒక మినిమం మనం పెట్టాము అంటే ఒక రెస్ట్రిక్టెడ్ దీంట్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఉండే గ్రూప్కి ముందు ఫస్ట్ వర్క్ ఇప్పించాలి కదా. వాళ్ళనే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే వర్క్ లేనప్పుడు ఇంకా కొత్త వాళ్ళని తీసుకొని వస్తే ఇంకా డైల్యూట్ అయిపోతుంది కదండి, మనం ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి కదా అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అండ్ చాలా యూనియన్లు ఏంటంటే వర్కర్స్ తాలూకా శ్రేయస్సు కోసం ట్రై చేస్తున్నాయండి. అండ్ ఆ విషయంలో మనం వీ షుడ్ అప్రిషియేట్, ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఒకటి పెడుతున్నారు. కొంతమంది ఏమైనా రిటైర్ అయిపోయేటప్పుడు వెళ్ళిపోవాలి అనుకుంటున్నప్పుడు ఆ అమౌంట్ని మళ్ళీ రిటర్న్ ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. ఒక మంచి అమౌంట్ తోటి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక కమ్యూనిటీ చేసే ప్రతి సపోర్ట్ కూడా యూనియన్స్ చేయాలి. ఎవరైనా చేయకుండా ఫండ్స్ని మిస్యూజ్ చేస్తుంటే డెఫినెట్లీ ఆ యూనియన్లో వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. బట్ దాని ఇంటెన్షన్ అయితే ఒక ప్రాపర్ ఇంటెన్షన్ తోటి ఒక బిల్డింగ్ ఫండ్ అంటున్నారు, బిల్డింగ్ కట్టుకుంటున్నారు, సండేస్ మీటింగ్స్ కోసం వాటి కోసం స్పేస్ వాళ్ళకి కావాలి. అండ్ అలాగే చాలామంది ఇన్సూరెన్సెస్ ఇస్తున్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వచ్చి సడన్గా ఏదైనా ఇష్యూ వస్తే కొంత హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ తీసుకొని రావాలి అని యూనియన్ ఉన్న లీడర్స్ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ చేయకపోతే చేయాలి, చేయని వాళ్ళని క్వశ్చన్ చేయాలి డెఫినెట్లీ. సో ఇది ఇంకా ఇలాగే లాగితే ఎవరికి ఎక్కువ నష్టం అంటారు? ప్రొడ్యూసర్ ఆబ్వియస్లీ నష్టపోతూ ఉంటాడు. నార్మల్గా అడుగుతున్నాను అంటే వీళ్ళ తరపున వాళ్ళ తరపున. ఇట్స్ ఒక గేమ్ ఆఫ్ పేషెన్స్ అండి. ఎవరు ఎక్కువ తొందరగా అంటే హూ బ్లింక్స్ ఫస్ట్ అంటాం, ఎవరు ముందు కన్ను ఆరిపితే వాళ్ళు ఓడిపోతారు అనేది చాలా నెగోషియేషన్స్లో ఉండే ఒక బేసిక్ ఆర్ట్. ఎవరు ముందు సరే చెప్పు ఏమిటి అన్నారు అంటే వాళ్ళు ఇదవుతారు, ఎవరు ఎన్ని రోజులు హోల్డ్ చేయగలుగుతారు అనేది ఇక్కడ గేమ్. సో పోస్ట్ కరోనా సినారియో చాలా చేంజ్ అయింది, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు చూడనివి చాలా చూసింది ఇండస్ట్రీ. ఓకే, కొన్ని నెలలు సినిమా షూటింగ్లు లేకపోవడం చూశారు, వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు. సో ఇట్స్ ఎ టఫ్ టైం యాక్చువల్లీ ఒక రకంగా, ఎందుకంటే పేషెన్స్ తాలూకా లెవెల్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. ఒక టైంలో ఒక 5 రోజుల తర్వాత గిలగిలాడిపోయేవాళ్ళు, మనం అసలు ఏమీ లేదు 2 నెలలు 3 నెలలు వర్క్ లేకుండా కూడా ఉన్నారు. అలాంటిది కూడా చూశారు. కాబట్టి మేబీ ఇది కొంచెం ఎక్స్టెండ్ అయ్యే ప్రమాదం ఉందండి, బికాస్ వన్స్ యూ హ్యావ్ సీన్ ఇట్ అది. బట్ యాక్చువల్లీ ఎక్కడో ఒక దగ్గర ప్రొడ్యూసర్స్ అనుకోండి, ఎందుకు వాళ్ళ స్టేక్స్ ఎక్కువగా ఉంటాయండి. ప్రొడ్యూసర్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కాల్ షీట్లు కానీ వాళ్ళ ఇది కానీ ఆల్రెడీ ఆర్టిస్టుల డేట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ స్టార్టింగ్లో ఉన్న ప్రొడ్యూసర్ వర్క్ జరుగుతుంటే ప్రొడ్యూసర్ తాలూకు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, ఏదో ఒకటి చేసి సెటిల్ చేసేయండి అంటాడు. ఇంకా స్టార్ట్ చేయని వాడు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అలా ఎలా కుదురుతుందండి, అసలు మనం తగ్గకూడదండి. నేను చెప్పాను కదా, మీరు ఏ ప్లేస్లో ఉన్నారు అన్న దాన్ని బట్టి మీ వాల్యూ సిస్టమ్ మారిపోతూ ఉంటుందండి. సో అది ఇష్యూ అండి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కువ వీక్గా పడతారు రాబోయే రోజుల్లో, హూ బ్లీడ్స్ ఫాస్ట్, ఎవరు తొందరగా ఎక్కువ బ్లీడ్ అయ్యారు, ఇంకెప్పుడు ఎవరు ఓపిక చచ్చిపోయింది అంటే వాళ్ళు నెగోషియేషన్ టేబుల్కి తొందరగా వస్తారు. అండ్ రెండో వాళ్ళు ఆ అడ్వాంటేజ్ తీసుకుంటారండి.
ఇట్స్ క్వైట్ కామన్ అండి. ఇట్స్ నాట్ ఈ సినిమా గురించే కాదు, దేని గురించి కాదు. ఇట్స్ కామన్ ఇన్ ద నెగోషియేషన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. అది సో ఇప్పుడు ఎక్కడైనా మనం బేసిక్గా నిర్మాత అనేవాడు ఉండాలి, లేకపోతే అన్ని కలలుగానే మిగిలిపోతాయి. డెఫినెట్లీ అండి. ఇలా కళలన్నీ సాకారం అవ్వాలంటే నిర్మాత ఉండాలి. సో నిర్మాతకి సహకారం అందించాలంటే గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఒక సపోర్ట్ వస్తే బాగుంటుంది. అంటే ఏదైనా భరోసా కానీ, ఇప్పుడు నార్మల్గా మనం ఎలా ఇన్సూరెన్స్ చేయించుకుంటాం అలాగే ఒక సినిమా ఇన్సూరెన్స్ సంథింగ్, సినిమా రిజల్ట్ ఎలా అయినా లేదంటే ఒక సబ్సిడీ ఇవ్వడం, ఇక్కడ చేస్తే ఇలా సబ్సిడీ, ఇలాంటి ఏమైనా జరిగితే బాగుంటుంది. ఏదైనా ఒక ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా లాంచ్ చేస్తే బాగుంటుందని మీరు ఏమైనా అనుకుంటున్నారు? ఏదన్నా ఒక ఇండస్ట్రీ బాగా బాగా లో దీంట్లో ఉన్న టైంలో ఈ సబ్సిడీస్ అనేవి ఇన్సెంటివ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. బట్ ప్రపంచంలో ఆల్మోస్ట్ ఒక పెద్ద ఇండస్ట్రీగా ఎదగాలి అని ట్రై చేస్తున్న టాలీవుడ్లో అలాంటి బేదర్పులకు అవకాశం లేదు. యూ క్యాన్ సే దట్. సినిమాలు తీయడం డబ్బులు లేవండి, మీరు సపోర్ట్ ఇవ్వండి అన్నప్పుడు 500 కోట్లు అంటారు, 1000 కోట్లు అంటారు, మీకేంటి ప్రాబ్లం అన్నది ఇట్స్ క్వైట్ అ లాజిక్. అండ్ ఒక 300-400 సినిమాలు తీయగలుగుతున్న ఒక ఇండస్ట్రీలో దీన్ని అసలు సినిమాలే లేవు, ఈ లాంగ్వేజ్ చచ్చిపోతుంది, మీరు తీయండి సినిమాలు బాబు అని చెప్పి ఏదో ఇస్తే ₹1 కోటి ఇస్తున్నాం అనేది. చిల్డ్రన్ ఫిల్మ్కి సబ్సిడీ ఇస్తామని చెప్పారు, ఎంతో ప్రతి ఒక్కరు స్టేజ్ని వాడుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా చెప్పారు చిల్డ్రన్ ఫిల్మ్ సబ్సిడీస్ ఇస్తున్నాం ఇవన్నీ. ఒక్క సినిమా కూడా పూర్తిగా ఇచ్చిన పాపాన్ని పోలేదు ఏ గవర్నమెంట్ కూడా. బికాస్ వాళ్ళ ప్రియారిటీలో ఇది లాస్ట్లో ఉంటుంది బడ్జెటరీ. పాపం గవర్నమెంట్ రన్ చేసేవాళ్ళు ఒక ఇల్లు రన్ చేస్తుంటేనే ఒక నెల తిరిగేసరికి టెన్షన్ వచ్చేస్తుంది, 1వ తేదీ వచ్చేస్తుంది, అద్దెలు కట్టాలని. అలాంటిది గవర్నమెంట్లు రన్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇది లాస్ట్ ప్రియారిటీలో ఉంటుంది ఫిల్మ్ అనేది. మీ బాధలేవో మీరు పడండి, మీరు ఏమన్నా సినిమాలు ఆడితే ఆ 18% GST మాకు ఇవ్వండి అనే ఆలోచనే తప్ప దీనికి ఏదో చేయాలి అనే దీంట్లో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వస్తుందని నేనైతే అనుకోనండి. కొన్ని పెద్ద బ్యానర్స్ ఉన్నాయి, లైక్ తెలుసు అంటే పేర్లు ఎందుకు మెన్షన్ చేయడం, కానీ ఇప్పుడు మీరు అన్న 500 కోట్లు 100 కోట్లు ఇలాంటివన్నీ వాళ్ళని చూసే చెప్తున్న మాటలు, కలెక్షన్స్ కానీ. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందంటారు? బికాజ్ ఇంకా వాళ్ళ నుంచి ఏం కనిపించట్లేదు, అంటే మీడియా ముఖంగా అయితే బయట పబ్లిక్ రూపంలో ఏం కనిపించట్లేదు, హిడెన్గా బ్యాక్ సైడ్ ఏమైనా జరిగి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది అంటారు ఇప్పుడు ఈ డెసిషన్స్ మేకింగ్లో వీటిలో? డెఫినెట్లీ అండి, వాళ్ళ సే ఉంటుందండి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇండస్ట్రీని లీడ్ చేసేది, ఒక వాయిస్ ఇచ్చేది అంతా వాళ్లే కాబట్టి న్యాచురలీ అందరి ఇంట్రెస్ట్లని సర్వ్ చేసే దీంతోటే ఉంటుందండి. బట్ నేను అన్నాను కదా, ఇప్పుడు ఎవరు ఎక్కువ సినిమాలు ఫ్లోర్స్లో ఉన్నాయో వాళ్ళు ఎక్కువ డెలికేట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్కరోజు షూటింగ్ డిస్టర్బెన్స్ అయినా కానీ ల్యాక్స్లో లాస్ అవుతుంది ప్రొడ్యూసర్స్కి. ఒకవేళ వర్కర్స్కి వర్క్ రాకపోతే ఆ రోజు రావాల్సిన 1500 2000 రాదు, అంతవరకే తప్ప వీళ్ళకి ల్యాక్స్లో లాస్ అవుతారండి. అది కూడా ఒక ఇండివిజువల్ అనబడే ఒక ప్రొడ్యూసరు ఒకరోజు షూటింగ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఒక 25 lakhs ఆర్టిస్ట్ డేట్లు దొరకపోవడం అనేది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ డ్యామేజింగ్ అండి. ఒక్కరోజు షూట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఒక సినిమా ఆల్మోస్ట్ 3-4 నెలలు పోస్ట్ పోన్ అయిన సందర్భం నాకు తెలుసు. ఎందుకంటే కాంబినేషన్ సెట్ చేయడం అంత డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ నుంచి ఆర్టిస్టులను తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడ ఉంచి స్టే అకామిడేషన్ అన్నీ ఇచ్చి అలాంటి వాటి తరగ కాంబినేషన్ మిస్ అయితే మళ్ళీ ఇంకొక రోజు వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకురావటం చాలా పెద్ద డీల్ అండి అది. సో వాళ్ళు డెఫినెట్గా దాని గురించి స్టెప్స్ తీసుకుంటారు అండ్ నథింగ్ విల్ స్టాప్ అండి. యాజ్ సచ్ ద షో మస్ట్ గో ఆన్ అన్నట్టు ప్రతి పని జరుగుతూ ఉంటుందండి. ఎవరు చేయాల్సిన స్కేల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు, దాన్ని అయితే డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తారు. ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఒక చిన్న స్టేల్మేట్ వచ్చింది, ఒక 2-3 డేస్కి వచ్చింది, డెఫినెట్గా సాల్వ్ అవుతుంది అనేది. ఇన్ని సంవత్సరాలు నేను చాలాసార్లు ఇలాంటి డిస్కషన్స్ నేనే చూశానంటే ఇంకా పెద్దవాళ్ళు సీనియర్స్ ఇంకా చాలా చాలా చూసే ఉండుంటారు, దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. డెఫినెట్గా ఇది ఒక పాసింగ్ ఇష్యూ అన్నదే నా ఒపీనియన్ అండి. ఓకే, సో బేసికల్లీ ప్రతి ఒక్కరి మైండ్లో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏమని మీరు అనుకుంటున్నారు? మీ ఆలోచన ఏముందంటే ఎమికబుల్ సొల్యూషన్ ఏదో ఒకటి తీసుకోవడం. వీళ్ళు ఒక స్టెప్ దిగాలి, వాళ్ళు ఒక స్టెప్ తగ్గాలి, మొత్తం తీసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు ఏదన్నా ఒకటి చేయాలి. అండ్ ఇక్కడ నాకున్న ఈ అవకాశం దొరికింది కాబట్టి మీ త్రూ చెప్పాలనుకుంది ఏంటంటే, ఓకే చిన్న సినిమాలు వాళ్ళకి పెద్ద పెంచొద్దు, వాళ్ళకి 5% మించి పెంచొద్దు, వీ కెన్ ఎఫర్డ్ కాబట్టి ఓకే వీ వుడ్ లైక్ టు గివ్ ఓకే 10-15% మేము పెంచుతాం అని చెప్పి వాళ్ళకి ఒక ఇది క్రియేట్ చేసి, ఎందుకంటే బికాస్ ఇన్ని 3 కోట్ల రూపాయలని కంటే తక్కువ అయితే చిన్న సినిమా అనేది, 3 కోట్ల కంటే ఎక్కువైతే పెద్ద సినిమా అనేది ఏదో చిన్న క్లాసిఫికేషన్ ఒకసారి జరిగింది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో. మేబీ అదే సేమ్ క్లాసిఫికేషన్లో మీరు ఇచ్చారనుకోండి, డెఫినెట్గా వై నాట్. అండ్ ఎందుకంటే ఇప్పుడు మల్టీ లాంగ్వేజెస్ చేస్తున్న సినిమాలు ఉన్నాయి, మల్టీ లాంగ్వేజెస్లో మన యూనియన్ దీంట్లో డబుల్ కాల్ షీట్లు అంటారు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మేబీ వీటన్నిటి ఇష్యూస్ గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు.
సో ఎలాగ మేము డబుల్ కాల్ షీట్ ఇస్తున్నాం కదా, ఎందుకు అంత పెంచడం అవసరం ఏముంది, బికాస్ ద సేమ్ డే యు ఆర్ కాంపన్సేటెడ్ మోర్ అని వాళ్ళని కన్విన్స్ చేయగలిగిన ఏం చేసినా కానీ డెఫినెట్గా అది బాగానే ఉంటుంది అండ్ తొందరలోనే సాల్వ్ అవుతుందండి. వర్కర్స్కి న్యాయం జరగాలి, ప్రొడ్యూసర్స్ కూడా అన్యాయం జరగకూడదు. దిస్ ఇస్ వాట్ మై సబ్మిషన్. ఫైనల్లీ మీరు సైలెన్స్ ప్లీజ్ అంటూ వచ్చారు ఇండస్ట్రీకి. సో మూడు నంది అవార్డులు గెలుచుకున్నాం మీ సినిమా. సో ఇప్పుడు సైలెన్స్ ప్లీజ్ అని ఎవరి వైపు చెప్తారంటే కొంచెం మీరు తగ్గండి బెటర్ అనే సజెషన్. కొన్నిసార్లు సైలెన్స్ కంటే కూడా ఒక ప్రాపర్ డిస్కషన్ హెల్దీగా ఉండాలండి. అంటే ఎదుటివాడు బ్లీడ్ అయ్యే వరకు మనం ఆగాలి అనుకున్నప్పుడు సైలెన్స్ ప్లీజ్ కుదురుతుందేమో. నేను కామ్గా ఉన్నామంటే ఎదుటి వ్యక్తి బ్లీడ్ అయ్యాయి, ఫైనల్గా అతను రాజీకి వస్తాడు అనేది ఒక కాన్సెప్ట్ అవ్వచ్చు ఎవరిదైనా కానీ. బట్ అలాంటిది కాకుండా అందరం కలిసి ఉండవలసిన వాళ్ళు లెట్ us టాక్, వై సైలెన్స్. సూపర్ 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 సార్. ప్రతిదీ అంటే మీరు కొన్ని మెటాఫర్స్ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ని మ్యాచ్ చేసి చెప్పారు. ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు వాడు ఫైట్ చేస్తాడు, మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత వాడే మారిపోతాడు. చాలా సూపర్ అనమాట. అంటే నార్మల్ ఆడియన్కి, కామన్ నా అలాంటి వ్యక్తికి కూడా అర్థమయ్యేలా చెప్పారన్నమాట. మీరు అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. నమస్తే.